అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం శ్రీనివాస కళాశాలలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు మలతోటి నరేష్ ఆధ్వర్యంలో ప్రపంచ విద్యార్థుల దినోత్సవం మరియు ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి జరిగింది. మలతోటి నరేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు. ఉన్నత చదువులతో ఇంజనీర్, శాస్త్రవేత్తగా భారతదేశం గర్వించే గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, దేశ రక్షణ వ్యవస్థకు ఆధునిక శాస్త్ర సాంకేతికతను ఊతంగా అందించి మిసైల్ మ్యాన్ గా అందుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఖదీర్, రవికుమార్, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం శ్రీనివాస కళాశాలలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు 94వ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించారంటే అతని జీవిత చరిత్ర ఎంత గొప్పదో మీరు ఒకసారి గమనించుకోవాలి. అబ్దుల్ కలాం గారు ఒక పేపర్ బాయ్ గా స్టార్ట్ చేసి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు అంటే ఆయన కృషి ఎంతనో మీరందరూ ఆయన జీవిత చరిత్రని అందరూ పని చేసుకొని మీ కళాశాలకు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అబ్దుల్ కలాం గారు ఒకటే చెప్పారు, కళలు కనండి, కళల్ని సాకారం చేసే దిశగా మీరు నడవాలండి. కష్టాలు ఊరికే రావు, కష్టాలు నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని, శక్తి సామర్థ్యాలని బయట పెట్టడానికి ఆ కష్టాలు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి. మరి ఒకటి విషయం చెప్పాడు, విజయం అంటే మీ సొంతకం ఆటోగ్రాఫ్ గా ఇప్పుడు మారుతుందో అప్పుడు నిజమైనటువంటి విజయంగా ఉంటుందని చెప్పి అబ్దుల్ కలాం చెప్పారు. దాన్ని ప్రతి ఒక్క విద్యార్థి పాటించి మీరు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థిని నేను కోరుకుంటూ మీ మలతోటి నరేష్ కుమార్.